బెంగాల్లో జరిగిన ఓ వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సేవల బంద్కు జూనియర్ డాక్టర్లు పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా ఓపీ సేవలు బహిష్కరిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనను నిరసిస్తూ ఓపీ సేవలకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నోటీసులు అందించినట్లు జూనియర్ డాక్టర్లు పేర్కొన్నారు. దీంతో ఆసుపత్రిలో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఇక మరింత సమాచారం మా సీనియర్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా అవుట్ పేషెంట్ సేవల్ని బంద్ చేస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. మరి ఎమర్జెన్సీ సేవలు అయితే జరుగుతాయని అర్థమవుతోంది. మరి ఓపీ పేషెంట్ సంగతి ఏంటి? గుడ్ మార్నింగ్ సంతోషి. కలకత్తాలో జూనియర్ డాక్టర్ ఏదైతే అత్యాచార ఘటన అనేది దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా జూనియర్ డాక్టర్లు దేశవ్యాప్తంగా ఏదైతే విధులను బహిష్కరిస్తూ సమ్మె చేస్తున్నారు. ఈ క్రమంలో కూడా తెలంగాణలో ఈ రోజు విధుల్ని బహిష్కరించడంతో పాటు ఓపీ సేవలకు కూడా దూరంగా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఓపీ సేవలు నిలిచిపోయి. ఈ నేపథ్యంలో కూడా ఇటు డాక్టర్లు ఖచ్చితంగా ఏదైతే జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారానికి సంబంధించి ఖచ్చితంగా విచారణ చేపట్టి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా డాక్టర్ జూడాలు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా విధులు బహిష్కరించారు. ఈ క్రమంలో ఇటు అన్ని ఓపీ సేవలు అన్ని నిలిచిపోతున్నాయి. అయితే అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి ఏదైతే జూనియర్ డాక్టర్లు ఈ సమ్మెకి సంబంధించిన ఆందోళనకు సంబంధించిన లేఖను కూడా అందించిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా తాజాగా ఈ రోజు ఈ ఓపీ సేవలు అయితే నిలిచిపోతున్నాయని చెప్పొచ్చు. అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతాయని కూడా జూనియర్ డాక్టర్లు చెప్పిన పరిస్థితి. ఇప్పటికే కలకత్తా ప్రభుత్వం కూడా ఏదైతే జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారం అదేవిధంగా హత్యకు సంబంధించి కూడా సిబిఐ విచారణ కూడా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సిబిఐ విచారణ కూడా కోరింది. ఈ నేపథ్యంలో కూడా ఆ నిందితుల్ని ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడుతున్న క్రమంలో కూడా తాజాగా ఈ రోజు తెలంగాణలో కూడా జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఓపీ సేవలు అంటే నిలిచిపోయి ఉన్నాయి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో. ఈ క్రమంలో ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తుందని చెప్పవచ్చు. సంతోష్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.